కానన కుండల కుంచిత కేశ విరాజే కాందే మూజనేజే శంకర సువన కేసరి నందన. ఏంటిది భూమి చల్లగుందా? ఇదేంటి? ఎక్కడున్నాం మనం? వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం పిక్స్? పిచ్చి పిక్స్. తలకే కారెక్కిన వెంటనే ఆమె లిటరల్ గా హోటల్ నుంచి ఇట్లా కార్ పార్కింగ్ నుంచి కూడా తీసుండదు, పడుకుంటది ఆమె. 15 minutes అయ్యాక పడుకున్నాం. సరే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పిక్స్. దీన్ని లైట్లం క్యానియన్స్ అంటారు. వావ్, బట్ లైట్ లేవు అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. వ్యూ చూపించు దా. ఇదిగో చూడండి, ఆకాశం కొండ ఆల్మోస్ట్ మేఘాలు కలిపేసేలా ఉంది. లేదే, నాకు అలాగే ఉంది. ఓకే, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వు మాత్రం తప్పకుండా ఉంటావు తల్లి. ఇదే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు భూమి. ఎక్కడికి? గుర్రం దగ్గరకా? ఎందుకు? ఇంకొకసారి ఎక్కకూడదు. ఎక్కకూడదు. వెళ్ళిపోతా. హౌ ఇస్ ఇట్ గోయింగ్? బ్యాక్గ్రౌండ్ ఈ రోజు మాట్లాడట్లే. మా నాన్న మా చెల్లి కొట్టుకున్నారు. It is the most stressful vacation I've ever been to. Yeah, because పాపం ఎవ్రీథింగ్ తనే ప్లాన్ చేసింది. ప్రతిదానికి ఉప్పుకి పప్పుకి సంబంధం లేకుండా తిడుతున్నారు అనమాట. కార్ బాలే, రూమ్ బాలే, ఫుడ్ చేయలేదే, ఎవడి లొల్లాడు. క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి మా ఫ్యామిలీలో అందరికి. ఆగితే ఆగదు. కాలేంది. Many months later. అయ్యి చాలా బాగున్నావు. మంచిగా రెడ్ కలర్ లో కామాఖ్య అమ్మవారిలా ఉన్నావు. అందరికీ నమస్కారం. సో ఫైనలీ నేను మా కామాఖ్య టెంపుల్ దగ్గర ఉన్నాను. సో ఐ బీన్ మేనిఫెస్టింగ్ టు బీ హియర్ ఫ్రమ్ సో మెనీ డేస్. చాలాసార్లు ప్లాన్ చేసి వెనక్కి వెళ్ళిపోవడం, కుదరకపోవడం చాలా జరిగాయి. ఇక్కడికి వచ్చేదాకా నాకు టెన్షనే, మళ్ళీ ఏం జరుగుతుందో అని. సో ఫైనల్గా రావడం అయితే అయ్యింది. నేను యాక్చువల్లీ 108 ప్రదక్షిణలు చేద్దాం అనుకుంటే వర్షానికి రష్కి 21 అయ్యింది. ఇంకొన్ని అయితే చేస్తాను ఖచ్చితంగా, ఎన్ని కుదిరితే అన్ని చేస్తాను, కౌంట్కి సంబంధం లేకుండా. అండ్ ఇంకా దర్శనం జరగలేదు, అదొక చిన్న టెన్షన్ ఉంది. లోపలికి వెళ్తే 4-5 గంటలు పడుతుంది అంటున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మితే ఆవిడే అన్నీ చూసుకుంటుంది, దర్శనం కూడా ఇస్తుంది అన్న నమ్మకంతో
టెంపుల్ నుంచి ఒక మంచి వీడియో మీ అందరి కోసం చేస్తున్నా. 3 days ఇక్కడే వీఆర్ స్టేయింగ్. అంటే 3 రోజులు అంటే ఇలాంటి శక్తిపీఠాల్లో ఇఫ్ యూ స్టే అండ్ స్లీప్ చేయడం అండ్ పడుకోవడం చేస్తే చాలా మంచిది కాబట్టి. అండ్ దెన్ జై కామాఖ్య. దర్శనం బాగైందా? ప్రసాదం దించినావా? ఆకలిస్తుంది. ఇంతసేపు ఆకలి ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి 2:30 వరకు బాగానే ఉన్నాము. 2:30 కరెక్ట్గా. అంటే ఇప్పటిదాకా అసలు ఆకలి లేదు, కరెక్ట్ ఫుడ్ చూసాకే వచ్చింది. The next day. చెప్పు. Day 2 కామాఖ్య టెంపుల్. అందరూ బాగున్నారా అని అడుగు. తిన్నారా? ఎలా అయింది చెప్పు. నిన్న దర్శనంకి వెళ్ళావుగా, ఆయన నీళ్లు తీసి ఇట్లా మొహం మీద చెల్లితే ఏమనుకున్నావు? షీఈ్ నాట్ హ్యాపీ నీళ్ళు చల్లినందుకు. నీళ్ళు చల్లితే ఏమైంది నీకు? కోపం వచ్చిందా? అప్పుడేమన్నావు? మేము కెమెరా పెట్టగానే అలా ఆగిపోతూ ఉంటాం. అప్పటిదాకా టన్నులు కంటెంట్ ఇస్తాం. ఇదిగో పర్లేదు, ఇట్స్ ఓకే. ఇవ్వకపోయినా పర్లేదు. Day 2 ఆఫ్ కామాఖ్య టెంపుల్ అయిపోయింది. అంటే ఇంకా కామాఖ్య టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పుడు మేము వినాయకుడి టెంపుల్కి వెళ్తున్నాం. వావ్. ఆ తర్వాత అక్కడ నుంచి జ్యోతిర్లింగంకి వెళ్తున్నాం. ఆ తర్వాత ఒక బాలాజీ టెంపుల్కి కూడా వెళ్తున్నాం. ఇంతసేపు నేను డ్రైవర్తో డిస్కస్ చేసింది రిపీట్ చేయడం కాదు. తెలిస్తే మాట్లాడితే ఆన్సర్ చెప్తేనేమో ఇలా అంటది, చెప్పలేదంటే ఏం తెలీదు అని తిడుతుంది. దిస్ గర్ల్ ఇస్ టెరిఫైయింగ్ బ్రో. సరే, ఓకే, డన్. ఓకే, డన్. సీ యూ అట్ గణేష్ టెంపుల్. కరెక్ట్. గమ గరి సరి స. సరి సరి సని పదని సా. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాడి పోషకం భవసుతం వినాయకం భక్తాడి పోషకం భవసుతం వినాయకం భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదం భుజం భవయామి భక్తి ముక్తి పదం భూషితాంగం రక్తపదం భుజం భవయామి. శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర హరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక హే నమో నమో హరే రామ నామ సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్ की जय. ఇది జ్యోతిర్లింగం అంట. ఇంకా లోపలికి వెళ్ళలేదు, జస్ట్ ఎంట్రీ. లెట్స్ గో.
వచ్చిన ఎన్నో అద్భుతమైన ప్లేసెస్లో ఇదొకటి. శివుడు ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఎక్కడ చూసినా లింగం మీద అభిషేకం లాగే ఉంది. ఆ కింద చూడు, దాని జూమ్ ఎన్ని ప్లేసెస్లో కనబడింది. భీమాశంకర్ జ్యోతిర్లింగం. యాక్చువల్లీ ఫొటోస్ తీయద్దు అని ఏం చెప్పలేదు, కానీ మేమే తీయట్లేదు. లోపల ఉంది జ్యోతిర్లింగం. సో వీఆర్ నాట్ యూజువల్గా కూడా దేవుడిని చూపించడం అంత. యూ షుడ్ కమ్ యూర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ కదా, అందుకని. ఏదో ఒకటైనా మీద పడుతుంది. ఏమంటున్నావే నా బిడ్డని? ఏయ్ దామ్మా భూమి దా, పైన మంకీస్ ఉన్నాయి దా, పేర్లు చూస్తే వశిష్ఠ ఆశ్రమం. భూమి తనలో పేర్లు చూస్తాయి మంకీస్ రా. సిస్టర్ మనం వెళ్దాం రా సిస్టర్, ఆమె వచ్చినట్టేరా. భూమి ఇక్కడే ఉంటావా? వెళ్తాం. మేకలతో ఆడుకుంటుండే మేము వచ్చేస్తాం. रघुपति की बहुत बड़ाई, तुम मम प्रिय भरत समभाई। काल कालमंकुजाक्षमक्षशूलमक्षरम्. ఇవన్నీ కవర్ చేయాలి. నిత్య నిత్య డ్రీమ్ ప్రాజెక్ట్. జ్యోతిర్లింగం తర్వాత బాలాజీ టెంపుల్కి వచ్చాం. బా ఆహా, గోవింద అనగానే ఆనందం. సో బేసిక్గా నేను శివభక్తురాలని అయితే మా అమ్మ మా చెల్లి విష్ణు భక్తులు. అంటే నేను కాదని కాదు, అందుకే వాళ్ళకి ఆనందం. आपका नाम क्या है? आपका नाम? मेरा नाम कोई जरूरत क्या? चुपचाप चुपचाप। आप बहुत अच्छा सा काम कर रहे हैं. रोजत मेधी. రోజత్ మేది. हाँ, इसीलिए पूछा भाई ने। పలకడం రాదు కదా మరి వాళ్ళ పేరు. तेलंगाना से कब आ गया? क्या क्या? तेलंगाना से कब आया? कब? हम 3 दिन हुए. 3 दिन यहाँ नहीं कहाँ 3 रहा? दिन नहीं, 5 दिन आए. 5 दिन. सबसे पहले कहाँ रहा? मेघालय, चिरापुंजी वो पूरा घूम के अभी माँ कामाख्या का दर्शन के लिए आए. గుడికి వెళ్తే ప్రసాదం పెట్టగానే ఆనందం చూడు. కింద అంతా వేస్తున్నారు జాగ్రత్తగా. ఏమైనా ఉంటాయి. హ్యాట్స్ ఆఫ్ ఈయనకి, గుడిని పరిశుభ్రంగా ఉంచుతున్నాడు. అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా మేము శివాలయాలకు వెళ్తున్నాం అనమాట. ఫైనలీ వి కేమ్ టు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామన్నమాట. గోవింద అన్నమాట. సో బేసిక్ ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను నేను, మా చెల్లెలు విష్ణు భక్తురాలు. అంటే నేను కేవలం శివ భక్తురాలని, విష్ణు భక్తురాలని కాదు, నేను శివ భక్తురాలని కాదని కాదు, బట్ షీఈ్ మై హ్యాపీ ప్లేస్. ఫర్ తేజు శివ ఇస్ హ్యాపీ ప్లేస్. సో ఇన్ని రోజులు శివుడిని చూసి 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 ఇంటి ముందు తేజుకి అదే చెప్పా, లోపల శివుడితో ఉన్నంతసేపు వైరాగ్యం, దేనిపైన ఇష్టం లేకపోవడం అలా ఉంటుంది. కానీ మా వెంకన్న దగ్గరకు వచ్చిన వెంటనే సెలబ్రేషన్, నగలు, ఆయన కళ్ళల్లో ఉంటుందని నేను అంటాను. టీం వెంకన్న. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.
Amma is having happy tears because she had very ముగ్గురు అమ్మలు కదా, ముగ్గురు అమ్మలు భరించడం మన వల్ల ఎక్కడ అవుతుంది? ఎలా పెట్టలేవు నువ్వు, ధైర్యం అసలు. ఆల్ క్రైడ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మీకు మేము ఎన్నిసార్లు వెల్కమ్స్ చెప్తున్నాం, ఎందుకంటే మేము వీడియోస్ ఇలా కట్ 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 తీస్తున్నాం కాబట్టి. సో ఎక్కడ కుదిరితే అక్కడ షూట్ చేస్తున్నాం, ఎక్కడ కుదిరితే అక్కడ మాట్లాడుతున్నాం. మరీ టెంపుల్లో అందరి ముందు అలా మాట్లాడుతూ తిరిగినా బాగోదు కాబట్టి మ్యాక్సిమం వీఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ దట్. సో సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ టుడే. సో సక్సెస్ఫుల్లీ ఏముంది, ఇట్స్ లైక్ బిగ్ టాస్క్. 7:30కి పొద్దున బయటపడిన మేము జ్యోతిర్లింగం చూడడానికి వెళ్ళి, అక్కడ ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్ళి, తర్వాత జ్యోతిర్లింగంకి వెళ్ళి, ఇంకా అక్కడ నుంచి బాలాజీ టెంపుల్కి వెళ్ళి, అక్కడ నుంచి కామాఖ్యకి వచ్చాం. బాగానే ఉంది, దర్శనం చాలా బాగా జరిగింది. ఈరోజు కొంచెం క్విక్గా జరిగింది. నిన్న ఒక 3.5 hours పట్టింది, ఈరోజు 3 hours పట్టింది. నిన్న 3.5 hours పట్టింది, ఈరోజు 3 hours పట్టింది. ఏమో లిటిల్ బిట్ కొంచెం క్విక్గా జరిగినట్టు అనిపించింది. బికాజ్ భూమి పడుకుంది ఎక్కువ. యా, సో దాన్ని ఎత్తుకొని ఆ గర్భగుడి లోపలికి వెళ్ళి మెట్లు దిగుతూ కింద కూర్చుని అమ్మవారిని టచ్ చేయడం అవన్నీ కొంచెం కష్టం అయ్యాయి. అందుకే రేపు కొంచెం ఎర్లీగా లేచి తను లేచేలోపే ఇంకొక మంచి దర్శనం చేసుకుని, నిన్న కనీసం మేలు 21 ప్రదక్షిణ అన్నా చేశాను, ఇవాళ 9తోనే ఆగిపోయింది. సో రేపు ఐఎమ్ టార్గెటింగ్ 51, దేవుడి దయ వల్ల. అంతకన్నా ఎక్కువైనా కూడా హ్యాపీయే. సో ఈ అలసిపోయిన ఫేసెస్ని చూస్తే జుట్టులు ఎందుకు ఇరబోసుకున్నారు అన్నదానికి గర్ల్స్ కెన్ అండర్స్టాండ్, బికాస్ నేను ఇయర్ రింగ్స్ తీసేసాను కూడా, అందుకే అలా కవరప్ చేయడానికి మేము అలా జుట్టులో ఇరబోసాం అంతే. బట్ ఎనీవేస్, రేపు ఇస్ ద లాస్ట్ డే మా కామాఖ్య, ఎల్లుండి మా ఫ్లైట్. సో రేపు ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి ఐ విల్ టెల్ యూ మై ఎక్స్పీరియన్స్ టుడే. సో నిన్న వెన్ ఐ వెంట్ టు టెంపుల్, నాకు నిజంగా ఐ థింక్ దేర్ వాజ్ సమ్ వైబ్స్ అట్లా ఉండొచ్చేమో, నాకేం తెలియట్లేదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి దేవుడు విగ్రహం చూడడం, ఐ మీన్ వీ యాక్చువల్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్ బై సీయింగ్ హిమ్. అంటే నేను అలానే లైక్ వెంకన్న, ఐ లైక్ హిమ్ బికాజ్ నేను ఆయన చూస్తాను కాబట్టి. బట్ వెన్ ఐ సా ఎస్టర్డే కామాఖ్యమ్మ, నేను అంత పెద్ద రిలేట్ చేసుకోలేకపోయాను. I couldn't get the vibe, but ఈ రోజు ట్రస్ట్ మీ, ఓ మై గాడ్. సో దర్శనం నుంచి బయటకు వచ్చేసరికి అందరూ కంట్లో నీళ్లు పెట్టుకుని వచ్చారు. నెక్స్ట్ లెవెల్. ఐ హ్యాడ్ టియర్స్. ఇట్లా నేను అక్కడే వెక్కి 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 ఏడ్ చేసా, బికాజ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఐ ఫెల్ట్ లైక్ ఐ టచ్డ్ హర్. అంటే నేను ఇంకా దేవతను ముట్టేసుకున్నా అన్న ఫీలింగ్ ఐ గాట్ ఇట్. నేను ఆ వాటర్ పట్టుకున్న వెంటనే ద మూమెంట్ వాజ్ సరియల్. ఇలాంటి మూమెంట్ నాకు కాశీలో ఒకటి అయింది, ఇక్కడ అయింది. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ప్రతి సినిమాకి ఏదో ఒక ట్విస్ట్ ఉన్నట్టు మా లైఫ్లో కూడా ట్విస్ట్లు ఉంటాయి. ఈరోజు ట్విస్ట్ భూమి అనమాట, తప్పిపోయింది గుళ్ళో. సో ఒక 5 నిమిషాలు మొత్తం నాకైతే బ్లర్ అయిపోయింది. అమ్మవారిని జపం చేస్తూ ఉన్నాను మళ్ళీ తను దొరికేదాకా. అఫ్ కోర్స్ విత్ ఇన్ వెరీ లెస్ టైం దొరికేసింది అనుకోండి. అంటే ఐ టెల్ యూ సంథింగ్, ఓకేనా? భూమి తప్పిపోయింది ఆ పాయింట్ అప్పుడు ఐ వాజ్ ఇన్ కాళీమా టెంపుల్. ఇక్కడ కాళీమాత టెంపుల్ ఉంది, నేను లోపల ఉన్నాను, నాకు భూమి తప్పిపోయిందని తెలియదు. దేర్ వాజ్ 1 person, అంటే ఇది చాలా ఫిల్మీగా అనిపించచ్చేమో నాకు తెలియదు. దేర్ వాజ్ 1 person పూజారి లాగా. హీ హ్యాడ్ అదేంటి అదే తెలియదు, ఆ జుట్టు ఉంటుంది కదా సాగులకి, దాన్ని ట్యాంగిల్డ్ హెయిర్ లాగా. హీ హ్యాడ్ ఇట్ టిల్ హియర్, కింద వరకు. ఆయన వెన్ ఐ వాజ్ లైక్ రషింగ్, పరిగెడుతూ భూమి 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 అని నేను పరిగెడుతూ ఉంటే హీ వాజ్ స్లీపింగ్. నేను వెళ్ళినప్పుడు హీ వాజ్ స్లీపింగ్ అండ్ దెన్ హీ వోక్ అప్ అండ్ హీ సెడ్ షీఈస్ ఇన్ ద టెంపుల్ అని. సో ఐ వాజ్ లైక్ ఓకే అని చెప్పి నేను అంత పట్టించుకోలే. బట్ దెన్ వెన్ వీ ఫౌండ్ భూమి వాజ్ ఇన్ ద టెంపుల్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఏమంటారు, నేను ఆయన దేవుడు చేయట్లేదు, బట్ I don't know. నాకైతే టెంపుల్లో ఎనీ ఎక్స్పీరియన్స్ ఐ గెట్, నేను దేవుణ్ణే చూస్తాను. దట్స్ హౌ వి రిసీవ్ గాడ్ వెన్ అవర్ ఐస్ ఆర్ రియలీ రెడీ టు ఓపెన్ అప్ అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ దట్ వాస్ వెరీ నైస్. ఐ లైక్డ్ హిమ్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టుడే. టుమారో ఇస్ ద లాస్ట్ డే. రేపు ఎర్లీ మార్నింగ్ 3కో 4కో లేచి ప్రదక్షిణలు మొదలెట్టి పూజలు చేసుకుని ఫుల్ డే
టెంపుల్లో స్పెండ్ చేసి 3 రాత్రులు నేను అనుకున్నట్టు అయిపోతాయి రేపటితో. తర్వాత ఎల్లుండి బ్యాక్ టు హైదరాబాద్. ఆల్సో నాకు ఒక క్వశ్చన్ ఉంది, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ రీడ్ ఆల్ ద కామెంట్స్. ఓకే, నాకు అలవాటు ఉంది, ఐ విల్ రీడ్ ఆల్ ద కామెంట్స్. ద క్వశ్చన్ ఇస్, నాది మా అక్కది స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ 100% మ్యాచ్ అవ్వదు, బట్ ఒక 80-70% దగ్గర వీ యాక్చువల్లీ మ్యాచ్. అలా మీరు మీ స్పిరిచువల్ టాక్ చేయడానికి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? అమ్మ బాబోయ్, అది చాలా కష్టమైన కంపెనీ టు గెట్. దొరుకుతారు, ఒకసారి దొరికితే మాత్రం ఇట్స్ బ్లిస్ఫుల్. నాకు కొన్నిసార్లు ఇది అవైలబుల్ లేకపోతే కోపం వస్తుంది, బికాస్ ఇన్ మై లైఫ్ ఐ డోంట్ హ్యావ్ నెక్స్ట్ 1% టు టాక్ అంటే మా స్పిరిచువాలిటీ గురించి. సో తన ఆస్ట్రేలియా టైమింగ్స్ వల్ల దూరం ఉంటుంది కదా, నాకు చిరాకు వస్తుంది. ఇట్స్ లైక్ నా పిచ్చి దీనికే అర్థమవుతుంది, దీని పిచ్చి నాకే అర్థమవుతుంది. ఇన్ దాట్ వే వీఆర్ వెరీ బ్లెస్డ్. తేజు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇఫ్ షీ సేస్ సమ్ మిరకిల్ హ్యాపెన్, ఐ బిలీవ్ ఇన్ హర్ స్ట్రైట్ అవే. ఐ బిలీవ్ ఎస్ ట్రూ అని. అదే వేరే వాళ్ళకి చెప్తే పిచ్చిదా అంటారు. బట్ సో ఇఫ్ మనకి పార్టీస్ చేయడానికి బయటకు వెళ్ళడానికి వీ మైట్ ఫైండ్ ఫ్రెండ్స్, బట్ సమ్వన్ విత్ ద సేమ్ స్పిరిచువల్ inclination, it's very hard to find. You have to go find them first. You have to find them. They are your soulmates, I would say. Yes. Ending up. Bye. 3 days later. నేను మాట్లాడుతుంటే నన్ను ఆపేసి మా వాళ్ళు షాపింగ్ మొదలెట్టారు. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా, రెండు ఒకటే వేసుకుని ఇది బాగుందా, ఇది ఇదా, ఇది కావాలా, ఇది వేసుకో. నేను సెలెక్ట్ చేసింది దానికి. అంకిల్ కనుకుంటా సెలెక్ట్ చేసింది. హలో అంకుల్ చూపిస్తే బాగుంది అన్నాను నేను. క్రెడిట్ కార్డ్ వేసుకోకలా, క్రెడిట్ ఆవిడే తీసుకుంటారు. అదే సో టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ కామాఖ్య దేవి టెంపుల్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. బేసిక్లీ అంటే మీరు చాలా మంది వచ్చే ఉంటారు అనుకోండి, నేను చాలా లేట్గా వచ్చాను. సో టుడే ఇస్ ద లాస్ట్ డే. మిగతా విషయాలన్నీ దర్శనం అయిపోయిన తర్వాత మాట్లాడతాం. ఓకే, బికాస్ ఫ్యామిలీ ఇస్ బ్యాక్ అగైన్. మంచి దర్శనం అయిపోతే బాగుండు, దేవుడా 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 అనుకుంటూనే ఉంటే 2 సార్లు అద్భుతమైన దర్శనం అయింది. ఒకసారి కాదు, ఫ్రెండ్స్ దూరేసాం మేమే. సెకండ్ టైం జలం కూడా మేమేం దూరం లేదు, వాళ్ళు వెళ్ళమంటేనే వెళ్ళాను. నేను వెళ్ళమంటే నేను లాక్కొచ్చా. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ బికాస్ వీ హ్యావ్ సచ్ క్యూట్ ప్లేసెస్ దే సెంట్ us. Devi,